ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామం మీ అందరికీ వందనములు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది దినాల విరామం తరువాత మీ ముందుకి రావడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా. ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యము మోషే భక్తునికి చేసినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఏంటి ఆ వాగ్దానం అనంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల విషయంలో మోషే దేవుని సన్నిధానంలో ఏ విధంగా వీళ్ళు నాతో వస్తారు, నువ్వు ఎన్నుకున్న ప్రజలు ఎవరు, వీళ్ళని ఏ విధంగా నడిపించాలి, వీళ్ళకి ఏ విధంగా మీరు సహాయం చేస్తారు, మీరు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు దేవుని ముందు మోషే గారికి వచ్చాయి. బీయింగ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవులుగా మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనతో ఉన్నాడా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడా, మా విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు మా వెనుక ఉన్నాడా, మమ్మల్ని బలపరుస్తున్నాడా, ఇలాంటి అనేకమైన ఆలోచనలు క్రైస్తవులుగా మనకి వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలే లోకానికి మనకు ఒక వ్యత్యాసాన్ని చూపిస్తాయి, ఒక డిఫరెన్స్ని చూపిస్తాయి. ఇజ్రాయేలు ప్రజలకు, అదేవిధంగా చుట్టూ ఉన్న అనేక జనాంగాలకు ఉన్న తేడా ఏంటి అనంటే, ఇదిగో ఇశ్రాయేలీల దేవుడు వారితో నడిచాడు, మిగతా వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే. యేసు ప్రభువారు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇశ్రాయేలీలతో అన్న మాట ఏంటి అనంటే, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ ఒక్కటే సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడ్డామని మనకు తెలుస్తుంది. ఎవరు కోరుకోరండి దేవుడు తోడుగా ఉండాలని? ప్రభువా ఆఫీస్కి వెళ్తున్నాను, తోడుగా ఉండాలి. ప్రభువా పనికి వెళ్తున్నాను, తోడుగా ఉండి నడిపించండి. ప్రభువా ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయండి. అంటే ఇండైరెక్ట్గా దేవుణ్ణి తమతో ఉండాలని కోరుకునే ప్రజలే ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిననే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని వాగ్దానం చేస్తున్న దేవుడు నీకు, నాకు, మనకున్నాడు. అయితే ఆ సన్నిధిని కాపాడుకునే జీవితం నీకు, నాకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీలను ప్రత్యేకపరిచి ఇశ్రాయేలీలను నడిపించగానే అయిపోలే. ఆ ఇశ్రాయేలీలు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే స్థిరంగా ఉన్నారో, వాళ్ళనే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించాడు. మనం కూడా నమ్మకంగా ఉంటేనే ఈ జీవితంలో మనల్ని నడిపిస్తాడు, మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు, మనకు కావలసిన సహాయం అనుగ్రహిస్తాడు, మనకి కావలసిన ప్రతి ఈవిని ఆయన దయచేస్తాడు. ఎప్పుడు అనంటే, ఏ దేవుని ఎలాగైతే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని అన్నాడో, అదే విధంగా మనం కూడా ప్రభువా నేను నీకు లోబడతాను, నీకు తగిన జీవితాన్ని జీవిస్తాను, నీ వెంబడే నేను ఉంటాను అనే విధానంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఇశ్రాయేలీలకు మాటిచ్చిన దేవుడు మనల్ని బ్రతికిస్తానని, మనతో ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్య ఇదిగో చెబుతూ ఉన్నాడు, ఆయన సన్నిధిని
నీకు నాకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దినమంతా దేవుని సన్నిధానంలో బలంగా, క్షేమంగా, ఆరోగ్యంగా మనము ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రియ బిడ్డలకు మీ సన్నిధానమును తోడుగా ఉంచానని ఇజ్రాయేలీయులకు నీవు చేసిన వాగ్దానమును మాకు మీరు జ్ఞాపకం చేశారు. అదేవిధంగా ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు వందనాములు. ఇదిగో నాయన ప్రభా, మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి నాయన ప్రభా ప్రయాసపడుతూ, మీ కొరకు నాయన తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఉండగా మీ సన్నిధి మాకు అందరికీ తోడుగా ఉంచుమని దేవా, ఈ దినమంతయు నీ కృపలో నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 24 పెద్దల చేత నిత్యము ఆరాధింపబడుతున్న దేవానికి స్తోత్రం. 7 దీపస్తంభముల మధ్య ఉన్న దేవానికి స్తోత్రం. పరలోకముందు మహాసింహాసనముపై ఆసీనుడవై ఉన్న రాజానికి స్తోత్రం. బంగారు దట్టిని ధరించుకొని వాడా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడా నీకు స్తోత్రం. అపరంజి వంటి పాదములు కలిగిన దేవా మీకు స్తోత్రం. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె కంఠస్వరము ఉన్న వాడా నీకు స్తోత్రం. సూర్య తేజస్సు వలె మహాప్రకాశవంతమైన ముఖము కలవాడా నీకు స్తోత్రం. మొదటి వాడవు, కడపటి వాడవు, జీవించు వాడవైన యేసయ్యా మీకు స్తోత్రం. మరణమును జయించి యుగ యుగములకు సజీవుడవైన యేసయ్యా నీకు స్తోత్రం. బలమును, శక్తియు, జ్ఞానమును ఇచ్చే దేవానికి స్తోత్రం. సమాధాన కర్తానికి స్తోత్రం. మా రక్షకుడా నీకు స్తోత్రం. మమ్మను స్వస్థపరిచే దేవానికి స్తోత్రం. విడుదల దయచేసే దేవానికి స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం. ఘనతకు అర్హుడా నీకు స్తోత్రం. రాజులకు రాజా